జగన్ గెలిస్తే వీరుడు తనే ఆ మధ్యన మహాకవి శ్రీశ్రీది కోట్ చేస్తూ 2019లో అనుకుంటా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మనం ఎన్నో వ్యూహాలు రూపొందిస్తుంటాం, సక్సెస్ అయితే మనదంటారు, ఫెయిల్ అయితే మనల్ని తిడతారు అన్నట్టు. ఇప్పుడు ఆయన మైనారిటీ, ఎస్సీ ఎస్టీ బీసీలను నమ్ముకుని మిగతా వర్గాలను దూరం చేసుకున్నారు. తన మంత్రివర్గంలో బ్రాహ్మణుడైనటువంటి వ్యక్తిని పక్కన పెట్టడం అయినా, వైశ్యాస్కి సంబంధించినటువంటి వాళ్ళని పక్కన పెట్టడం అయినా చేసుకొచ్చారు. అట్లాగే ఎవరైతే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని అనేక మందిని పక్కన పెట్టారు. ఈ ప్రతిఘటనే ఒక పెద్ద సమస్య. చంద్రబాబు నాయుడు దాన్ని క్యాచ్ చేసుకోగలిగారు. రాయలసీమలో రెడ్లకి ప్రాధాన్యం ఇచ్చుకొచ్చారు. అదే సందర్భంలో రెడ్డి సామాజిక వర్గం విసిగిపోయినప్పుడు, అంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్న రెడ్డి సామాజిక వర్గానికి ఊతమిచ్చారు. ఇది జగన్కి పెద్ద సమస్య. ఇప్పుడు రేపు జగన్ ఓడిపోతే వీళ్ళల్లో రెడ్లు చాలామంది పెద్ద ఎత్తున, ఇప్పుడు కిందసారి ఆదినారాయణ రెడ్డి దగ్గర నుంచి అనేక మంది రెడ్డి నాయకులే జగన్ని తిట్టింది తట్టకుండా తిట్టినోళ్ళు. ఇవాళ గెలిచిన వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు విమర్శలు పెద్ద ఎత్తున చేయొచ్చు. అలాగే సీట్లు రాక, అంటే రెడ్లను కూడా తీసి బీసీలకు ఇచ్చిన సీట్లు ఉన్నాయి కదా, వాళ్ళందరూ రేపు పొద్దున తీవ్ర స్థాయిలో విరుచుకుపడచ్చు, విమర్శలు చేయొచ్చు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ రెండు ఉన్నాయి, బీజేపీ జనసేన జట్టులో ఉన్నాయి, కూటమిలో ఉన్నాయి. కాబట్టి అటు పక్కన ఆల్టర్నేటివ్ కనబడుతుంది. అయితే అక్కడ గ్యారంటీ ఉందంటే అటు వెళ్తారు, లేదా విమర్శనాస్త్రాలు అందుకుంటారు. అలాగే ఇటు వీళ్ళని ఖాళీ చేయించడానికి గట్టి ప్రయత్నమే చేస్తుంది. తెలుగుదేశం కూడా వదిలిపెట్టదు. వైసీపీ తరపున గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అటు జనసేనలోకి ఇటు బీజేపీలోకి పంపిస్తుంది. తద్వారా ఆయా ప్లేస్లో మళ్ళీ వాళ్ళకే ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది కదా. టోటల్గా చూస్తే గెలిస్తే ఉండేటటువంటి ఉత్సాహం వేరు, ఓడితే మాత్రం సొంత వాళ్ళే రేపు పొద్దున రోడ్డు మీదకి వచ్చి తీవ్రాతి తీవ్రంగా విరుచుకుపడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అతి తక్కువ మంది మాత్రమే వచ్చారు. రావడానికి అప్పట్లో సిద్ధంగా ఉన్న జగన్ తీసుకోలేదు. అదే జగన్ నుంచి అయితే 23 మంది వెళ్ళారు. ఈ దఫా వెళ్ళే వాళ్ళ సంఖ్య ఒకటి, విమర్శించే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.